ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం అంటే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పేరిట గెలిచే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించే గొంతుకగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ పాలనపై ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరునిగా సమస్యల్ని లేవనెత్తి ఆ సమస్యలపైన తన వంతు స్థాయిలో పోరాటం చేసిన మల్లన్నకి ఏఐసిసి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగింది. సో ఈ నల్గొండ పరిధిలో ఉన్న ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ప్రశ్నించే గొంతుకగా, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సమస్యల్ని పరిష్కరించే గల జ్ఞానమున్న వ్యక్తిగా తీన్మార్ మల్లన్నకి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటు వేయాలని చెప్పని, దీనికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి గత 4 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి తెలియజేసి అత్యధిక ఏదైతే భారీ మెజారిటీ తోటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో మల్లన్న గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ని ఉద్దేశించి ఏదైతే కమిటీ సభ్యులు చైర్మన్ దిలీప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాను హామీ ఇచ్చింది. ఉద్యోగం కాదు, ఉపాధి. ఆ 2 కోట్ల మందికి మీరే చెప్పండి. 2 కోట్ల ఉపాధి 10 సంవత్సరాలు ఇక్కడ 10 ఏళ్ళు వీళ్ళు ధ్వంసం చేస్తే ఆ 10 ఏళ్ళు వాడు రాముని కనిపెట్టడానికి లేదా ఉద్యోగాలు ఎగ్గొట్టడానికి ఉపయోగించుకున్నారు. ఉపాధి రాలే. 2 కోట్ల మందికి ఉపాధి దగ్గరే ఈ దేశంలో కలిగి ఉంటే నిరుద్యోగ సమస్య ఉండేదే కదా. బీజేపీ కూడా మాటలేదు. అది కాకుండా కొత్తగా సాఫ్ట్నైజేషన్ అంటే కాషాయీకరణ. దేశం మొత్తం కాషాయం, మనకి ఏదో రాముడు కలిగినట్టు, రాముడు మనకు దేవుడు అన్నట్టు, మోడీ రాముడు కనిపెట్టినట్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా బీజేపీ రాసినట్టు 2 మత సంస్థల మధ్య సుదీర్ఘకాలంగా దశాబ్దాల కాలంగా పోరాటం జరిగితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా నువ్వు రామాలయం పెట్టినావు. అదే ఆ ట్రస్ట్ ఒప్పుకుంది, ఈ ట్రస్ట్ ఒప్పుకుంది. దానికి ఒక్కడే పాప రాముడు గారికి పెట్టినట్టు ఈడికి ఆడదానికి ఒక్కడే పోయింది. అదే పట్టుకున్నాడు, నేను చూస్తూ ఉంటాను టీవీలో. సో అట్లా శానిటైజేషన్ దిశగా బీజేపీ మొత్తం సమాజాన్ని మార్చే ప్రక్రియ. మన తెలంగాణ సమాజం అది ఒక సెక్యులర్ సొసైటీ. ఇందులో ఒక సిక్ ఉండాలా, ముస్లిం ఉండాలా, మైనారిటీ ఉండాలా, క్రిస్టియన్ ఉండాలి, ఉండాలి, నేను ఉండాలి. మన కల్చర్ అది. తెలంగాణ క్రూషల్ ఫేజ్ లోపల నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ వచ్చింది. వేరే నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ జ్ఞాపకం ఉంటే 2007లో 2009లో 2 టర్మ్స్ కూడా నన్ను ఇక్కడి నుంచి గెలిపించారు పట్టభద్రులతో. అప్పుడు 91% మామూలుగా 91% ఓట్లకి గెలిచారు. వీళ్ళందరూ కలిసి 7% కంపెనీ 2% వేస్ట్ అయింది. సో అంత భారీ మ్యాడ్తో ఇప్పుడు మళ్ళీ కూడా గెలవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా నేను అందరి గ్రాడ్యుయేట్స్కి అప్పీల్ చేస్తున్నాను. వరపూరి వెంకట్ గారు అన్నట్టుగా అతను ఒక ప్రశ్నించే ముందుగా ఎంత సీరియస్ పోరాటం చేశాడో టీఆర్ఎస్ మీద మీకు తెలుసు. కొన్ని అట్లాంటి ముందుగా ఒక 37 సార్లు అరేంజ్ చేశారు. ప్రశ్నించే ముందుగా ఉండడానికి వీలైన పద్ధతిలో అన్డెమోక్రటిక్ పద్ధతిలో ఆ రోజుల్లో ఇట్లా వాడు తొక్కివేసే ప్రయత్నం చేస్తారో మనం చూసాం. టీఆర్ఎస్ మనంతా బంగారుపల్లెల్లో ఉద్యమంతా అలాంటి వాటితో ఉద్యమాలు చేసి ఉద్యోగాలకు రాజీనామా చేసి అందరం కృషి చేసి అప్పగించినటువంటి తెలంగాణను అన్ని రకాలు విధ్వంసం చేస్తారు, అన్ని రంగాలు. అది సర్వత్రా తెలిసిపోయిన తర్వాతనే ప్రజలు విసిగి వేసారి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా విదిన్ 90 డేస్ 100 డేస్ మేము పరిపాలించుకున్న 100 రోజులే. సో ఈ 100 రోజుల లోపల మంచి చెడు చర్చించడానికి కూడా ఆస్కారం అవకాశం ఇచ్చే సందర్భం. కాబట్టి ప్రజలు ఏ విశ్వాసంతో అయితే మా మీద అధికారాన్ని అప్పగించారో అది కొనసాగించడానికి అయిపోతూనే 5th జూన్ లోపల అయితే ఈ ప్రక్రియ అయిపోతుందో మోరల్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ అయిపోగానే పరిపాలన వల్ల సమయంగా గాడిలో పడుతుంది. ఎందుకంటే అందుబాటులో ఉన్న ముఖ్యమంత్రి, అందుబాటులో ఉన్న మంత్రులు, అంతకుముందు ముఖ్యమంత్రి కావాలంటే పాపం ఎవరు ఎంపీలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యే కూడా దొరకపోయాడు. ఇప్పుడు అందరూ దొరుకుతున్నారు. కాబట్టి ఈ విధమైన పరిపాలనలో భాగంగా కౌన్సిల్లో కూడా వాయిస్ అనేది వినపడాలి. కౌన్సిల్ అనేది ఈ తెలిసిన రాజ్యసభ లాగా ఇక్కడ కౌన్సిల్ కూడా ఒక పాలసీ డైరెక్షన్ ఇచ్చేటువంటి ఒక బాడీ. అట్లాంటి దాంట్లో నిజంగా ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మన బెంగళూరు వెంకట కూడా ఒక ప్రశ్నించే గొంతుగానే ఈరోజు కౌన్సిల్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. అదే పద్ధతిలో తోడుగా ఈరోజు మన తీన్మార్ మల్లన్న, అదే ఆయన మన నవీన్ కుమార్ అని అంటాం. బట్ బీఫామ్ దాంట్లో బ్యాలెట్ బాక్స్లో తీన్మార్ మల్లనే ఉంటుంది. ఆయన నెంబర్ 2లో ఉన్నాడు. ఆయన ఎదురుగా మనం పెట్టాల్సింది ద్వారా అప్పీల్ గ్రాడ్యుయేట్స్కి ఏం చేస్తున్నా అంటే నెంబర్ 1 అనే మార్క్ ఇవ్వాలి. వేరే అవసరం లేదు. ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ 1, 2, 3, 4 ఇష్టం ఉన్నట్టు ర్యాంకింగ్ ఇచ్చుకోవచ్చు. ప్రయోజనం లేదు. మొదటి 3 చేస్తారు, కౌంటింగ్ కూడా రాదు. కాబట్టి నువ్వు టైం వేస్ట్ చేసుకొని 3, 4, 5, 10 ఇచ్చే అవసరం లేదు. నెంబర్ 1 అనేది మళ్ళీ ఎదురుగా నెంబర్ 2 మీద ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా టైం కూడా సేవ్ అవుతుంది.
ఇతర వేస్ట్ వాళ్ళకి వేసినా కూడా కింది వాళ్ళకి ప్రయోజనం లేదు. వాళ్ళకి నెంబర్ అనే చుట్టూ వేస్తే అది కాస్త వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. కాంప్లికేటెడ్ ప్రొసీజర్. చాలా కౌంటింగ్ మొదటిసారి నేను కాంటాక్ట్ చేసుకుంటే 48 గంటల కౌంటింగ్ పట్టి సెకండ్ టైం కన్నా తెలంగాణ ముందుకుంది కాబట్టి 91% గంట లోపల అయిపోయింది. ఇంత మేము చర్చ చేసుకుంటే అనుకుంటున్నాం, మన దీనికి కూడా టైం పడతా అంటే పట్టకూడదు. అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే అలానే కేసు గెలిపిస్తే అసలు ఆ 48 గంటల లెక్కింపు ప్రక్రియ అనేది అవసరం లేకుండా విజయాన్ని చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెసే ఈరోజు తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చగలుగుతుంది. అందరికీ తెలుసు కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఏదైతే తీన్మార్ మల్లన్న గారికి కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా దింపడం జరిగింది. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క యువకులకి ఉద్యోగులకి తప్పనిసరిగా ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను ఓటేసి గెలిపిస్తే ఏదైతే పరిష్కరించాల్సిన సమస్యలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన సమస్యలు 317 కానివ్వండి, జియో 46 కానివ్వండి, ఇతర ఉద్యోగ సమస్యలు కానివ్వండి, తప్పనిసరిగా కౌన్సిల్లో ప్రభుత్వం తరఫున నేను ఎమ్మెల్సీగా మల్లన్న గారు ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి సమస్యను తీసుకొని వెళ్తాము. తప్పనిసరిగా యువకుల ఉద్యోగుల ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికై మా వంతు కృషి చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించిన జాబ్ క్యాలెండర్ కానీ లేదా ఎగ్జామ్స్ డేట్స్ కానీ ఏదైతే ఈ జాబ్స్కి సంబంధించి అదనపుగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఒకసారి ఎలక్షన్ కోడ్ అయిపోయాక ఈ యొక్క ఉద్యోగులకు కూడా సంపూర్ణ స్పష్టత ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. ఈరోజు నల్గొండ మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఏదైతే రేపు 27వ తారీఖున జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఒకటి అని రాసి ఓట్లు వేయాల్సిందిగా ఈ 3 జిల్లాల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన నల్గొండ జిల్లా నిరుద్యోగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టభద్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నెన్నో తప్పులు చేసిన వాటి కూడా అన్నింటినీ పేపర్ లీకేజీలు, సీకేజీలు, వీకేజీలు అన్నిటి కూడా ఎండగట్టినటువంటి దాఖలాలు మన తీన్మార్ మల్లన్న గారికి ఉన్నది. తీన్మార్ మల్లన్న అంటే ఒక ప్రశ్నించే గొంతుక, ఒక నిరుద్యోగుల కోసం అందరి కోసం ప్రశ్నించే గొంతుక. కాబట్టి జియో 46 కానీ 317 గురించి మొన్ననే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా జియో 46 కానీ 317 మీద అతను మాట్లాడాలంటే మీరు పట్టభద్రులు అందరూ కూడా అతనికి ఓటేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా తీన్మార్ మల్లన్న అంటే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏదైతే పట్టభద్రులను అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి గారు 2 సార్లు ఎన్నికైనా కానీ ఒకరోజు కూడా నిరుద్యోగ గురించి మాట్లాడలేదు, ఒకరోజు కూడా నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా ఈ సమస్య గురించి మాట్లాడలేదు. కాబట్టి 46 జియో కానీ 317 జియో కానీ తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా రిలాక్స్ చేసి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మన నల్గొండ పట్టభద్రుల నుంచి నల్గొండ ఏదైతే జిల్లా నుంచి అత్యధిక ఓట్లు వేయించే బాధ్యత మా పైన ఉన్నది. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నా వంతు నేను చేస్తాను. అదేవిధంగా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ అందరూ కూడా తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేస్తారు. అతనితో ఉన్న సంబంధాలు కూడా మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తీన్మార్ మల్లన్న గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.